Namaste, kiddos. Welcome to Lookism. ఇది సబ్మిట్ టాక్. అంటే ఇది 30 minutes to 35 minutes మధ్యలో ఉంటుంది. ఎందుకంటే పెద్దదేం కాదు, ఇది తక్కువే కాబట్టి కాస్త తక్కువసేపే ఉంటుంది. మ్యాక్స్ నాకు తెలిసి 30 minutes దగ్గరలో నుంచి నేను ట్రై చేస్తాను. దానికంటే దించను, అది మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను. ఇంకా మనం ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కానీ అందుకన్నా ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మనకి లాస్ట్ పాటలు చూసాం కదా, డానియల్, అదే డానియల్ మొత్తం అన్నీ కుక్క అనుకుంటున్నాడు కొట్టేస్తుంటాడు. ఇంకా మన జేకే గాడైతే తను చేసే పనులు తెలిసిన విషయమే కదా, తనైతే శ్రీహాన్ కోసం ఎదుగుతూ ఉంటాడు. ఇంకా లాస్ట్ షాప్లలో మన డీజే వచ్చి మన దగ్గర నుంచి కుకీస్ తీసుకుని ఉంటాడు. కుకీస్ నీకు ఇంటికి రా అని చెప్తుంటే మనడు సోఫియా టెక్నిక్ యూజ్ చేస్తూ ఆ కుకీస్ తీసుకొని ట్రై చేస్తుంటే తను ఈజీగా దాన్ని టాచ్ చేస్తుంటాడు. ఎలా రా అని చెప్పి చూస్తూ ఉంటే అప్పుడు కూడా ఏదో చేస్తూ మనల్ని చెక్ చేస్తూ ఉంటాడు. అంటే ఏం చేస్తున్నారు, అరే ఒరే నేను అంటే అలాంటి టైప్ కదండి అని చెప్పి చెప్తుంటే నేను కూడా అలాంటి టైప్లే కాదు కానీ నీ దగ్గర కుకీస్ ఇవి కుకీసే కదా, నీకు ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్తుంటే నా తెలిసిన నువ్వు డానియలే అని చెప్తూ నా తెలిసి ఇప్పటివరకు నేను తను కలలేదు కానీ ఈ బాడీలో నేను చాలా వరకు తగ్గిపోయాను, కానీ తను ఎట్ట నన్ను గుర్తుపట్టాడు నేను డానియల్ అని చెప్పి మనం షాక్ అవుతూ ఉంటాడు. నేను దాన్ని చూసేసరికి కదా నువ్వు చాలా తగ్గిపోయావు, నాకు బాగా అర్థమైంది. సరే అయితే నువ్వు మంచిగానే బాగా ప్రిపేర్ అవుతున్నావు, నా తెలిసి 4 major clues డిస్టర్బ్ చేసేదానికి దానికోసం. సరే అయితే నేను తొందరలో నీ పార్ట్నర్ని కూడా కలుస్తాను. ఇదిగో కుక్కీస్, ఈ కుక్కీస్ నువ్వేమైనా చేయొచ్చు చెప్తే తను చాయిస్ నేను ఓడించాలనుకోవట్లేదా, నాకు ఇంటికి కుక్కీస్ ఇస్తున్నారు, నాకేం అర్థం కావట్లేదు చెప్పి అనుకుంటా. సరే అయితే నేను నన్ను ఎక్కువసేపు నేర్చుకోలేను, నన్ను ఎవరో ఫాలో అవుతున్నారు కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఓకే గాయ్, బాయ్. మళ్ళీ కలుద్దాం. కానీ కలిసేటప్పటికి నీకు నీ సీక్రెట్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దానికోసం నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, 4 major cluesని డిస్ట్రాయ్ చేయి అని నేను చెప్తుంటే అప్పుడు మన డానియల్ గారు 4 major cluesని డిస్ట్రాయ్ చేయాలి నా సీక్రెటా ఏంటది, రే డీజీ చెప్పు డీజీ అని చెప్పి అరుస్తుపోతూ ఉంటాడు. అప్పుడు డీజీ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఎందుకంటే కుక్కీ తీసుకుని పోయి మనవాడు చూపిస్తూ ఉంటే మనవాడు ఇద్దరు చేసిన కదా, కళ్ళు వేసుకుని ఈ కుక్కీస్ ఏనా చేసింది అంటే వివినా ఇదంతా చేసింది, ఆయన కుక్కీస్లో డ్రగ్స్ ఉన్నాయన్నమాట. ఓకే నాకు అర్థమవుతుంది అని చెప్తుంటే నీకు ఈ కుక్కీస్ ఎక్కలేదా అయితే నాకు ఒకటి ఇచ్చే అని చెప్తుంటే డ్రగ్స్ అని మన దానికి బాగా అడిక్ట్ అయిపోయింటాను, నాకు తెలిసిన నువ్వు దీన్ని చాలా అడిక్ట్ అయిపోయినట్లు డానియల్ జాడుకుంటారు కదా అని చెప్పి చెప్తుంటే సరే అయితే దీంట్లో పబ్లిక్లో అనౌన్స్ చేసి అంటే థర్డ్ అఫేర్ టార్క్ ఏం చేస్తానని చెప్పేసి అని చెప్తుంటే దీని పబ్లిక్ అఫేర్ చేశాను అంటే నేను కూర్చుకుపోతాను. ఇంకా అలాగే దీన్ని నేను టీ గ్రూప్ పెట్టుకోవాలని చెప్తుంటే అంటే దీన్ని కష్టపడి ఇంత సన్న అయింది కష్టం అని చెప్తుంటే సర్ఫ్ దాని గురించి అరుస్తుంటుంది. మనకి ఇంత కష్టపడతాను చూడు, నా బాడీస్ ఎంత డ్యామేజ్ పడిందని చెప్తే దాని రివార్డ్ అయితే నేను ఇస్తాను అని చెప్పేసి మనోడైతే డబ్బులు ఇచ్చేస్తూ ఉంటాడు. ఇంకా సరే అయితే ఈ డబ్బులు తీసుకుని ఎంజాయ్ చేయి, ఇంక నీకు ఇచ్చిన వరకు మాట ఇచ్చేస్తాను, ఇంకా అలాగే నువ్వు చాయిస్ పడేసేదానికి కష్టపడాలి కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంకా 2 అఫ్లెట్స్ ఉన్నాయని చెప్తుంటే మనం అడిగితే సోఫాకి మనీ ఇస్తున్నారు ఒక ట్రిబ్యూట్ లాగా. అలాగే ఇంకోళ్ళందరూ కూర్చొని ఫుడ్ తింటూ ఉంటారు. నాకు తెలిసిన వరకు నువ్వు టక్స్ చాలా అడిక్ట్ అయిపోయినా డానియల్, కాస్త మారాలి. అలాగే నీకు సోఫియా చాలా టెక్నిక్స్ నేర్పించినట్టుంది, నువ్వు బాగానే మారిపోయావు. సరే అయితే వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళి డైరెక్టర్ ఇంకా వివి అని చెప్తుంటే నాకు తెలిసి చైనాకి వెళ్ళి ఉంటుంది చెప్తుంటే ఏమని కొన్ని చైనాలో చూపిస్తుంటారు. ఇంకా లవర్స్ లాగా ఉంటాడు, ఇంకా వాళ్ళిద్దరు లవర్స్గా లైక్ యూ వదిలి నేను వదిలేకపోతున్నాను అని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ ఉంటాడు. సరే నాకు బ్యాంక్లీ తీసుకుని వస్తావా వివి అని చెప్పేసి అలా సరే చెప్పి మన పాప వెళ్తుంటుంది. ఇంకా వెళ్ళి బ్యాంక్లీ తీసుకుని వస్తాడు, వెళ్ళిపోతుంది. దాంట్లో అయితే ఇంకా సరే అయితే మీరు వచ్చేసారు మాస్టర్ నేను తీసుకుని వెళ్ళిపోతున్నారు అని చెప్తుంటే నాకు తెలిసిన వరకు మన ఓనర్ సైడ్ గాడ్ టైప్ పీపుల్స్ వాళ్ళతో నువ్వు రిలేషన్షిప్ పెట్టుకోవడం చాలా కష్టం అని చెప్పి మనం చెప్తున్నది. మన వివి పాప అక్కడికి వచ్చేసిన వల్ల ఎక్కడో ఎక్కడికి వెళ్ళావు డైరెక్టర్ అని చెప్పి మన పాప చూస్తూ ఉంటుంది. మనం చూస్తుంటే మన జోయి అయితే మన డానియల్ గారికి మొత్తం ఫేస్ మొత్తం మాడిపోయింది. అసలు ఏమైంది అది డానియల్ నువ్వు ఎట్ట మాడిపోయారా, నాకు తెలిసిన నా డానియల్ కాదనుకుంటున్నాను అని చెప్తుంటే నేనేరా అయినా నీ డానియల్ నీ ఫేస్ చూసిన ఖర్చు నా క్లాస్ డానియల్ లాగే ఉన్నా చెప్తుంటే కాస్త సిమిలర్గా ఉండి ఎలా అని చెప్తుంటే నేను కూడా ఇప్పుడు డోని చేసాను నిజంగానే అవునా చెప్పి మనం చూస్తుంటే అప్పుడే మన పాప వచ్చి ఉంటుంది వెనక నుంచి. నువ్వు ఎక్కడ నుంచి నేను చెప్తున్నావు కదా, ఓకే బాగానే ఉంది, ఇంకా అలాగే నువ్వు వెళ్ళి స్ట్రీమ్స్ చేసుకుని మంచి అడ్వైస్ ఇస్తానని చెప్పి చెప్తూ అక్కడ చెప్పింది. ఓకే బై డానియల్ న్యూస్ అలా ఇదేంటి ఈ టైప్ పడింది, ఇది మన ప్లేయర్ కాదు ఎట్టమ్మలు పడేసంటే నేను దాంతో పాటు డ్రగ్స్ చేసుకున్నాను దాంట్లో పనుకున్నాను చెప్పి చెప్తుంటుంది. తనైతే ఇక్కడ స్ట్రీమింగ్ చేసుకుంటూ ఉంటుంది. మన జోయికి పోటీ ఇచ్చేటట్టుంది. జోయి బాపని ఎందురా మీరు పనుకున్నారా డ్రగ్స్ చేసుకున్నారా నాకేం అర్థం కావట్లేదురా అని చెప్పి చెప్తుంటే అవునంటే చాలా పెద్ద బ్యాక్ స్టోరీలే ఇంకా దాని పక్కన వెళ్ళి బీతా అని చెప్తుంటాడు. దాని సీన్ కట్టిపి మన హాస్టల్ని చూపిస్తుంటుంది. హాస్టల్ రూమ్లో మన మదర్ ఉంటుంది. ఆ మదర్ అయితే మనోడైతే అసలు అక్కడ 4 అఫ్లెట్ టార్క్లో ఏం జరిగిందని చెప్పేసి ఇంకా అలాగే వాళ్ళు కాస్త రొమాంటిక్ లవర్స్ లాగా ఉన్నాయని చెప్తుంటే సరే నా ఫుడ్ ఎక్కడ అని చెప్పి మనోడితే మన పార్ట్నర్ వచ్చేసింది. తన పార్ట్నర్ నేను ఎలా వచ్చాడు ఇక్కడికి చిన్నగా అని చెప్తే నేను మేనేజర్ కిమ్ దగ్గర ఇదంతా నేర్చుకున్నాను, ద సీక్రెట్ టెక్నిక్ ద నింజా టెక్నిక్ అని చెప్పేసి అలా మేనేజర్ కిమ్ నీకు ఇదంతా నేర్పించాలని చెప్తుంటే అయితే మనోడు ఏదో ఆఫ్ స్క్రీన్లో మేనేజర్ కిమ్తో మంచిగానే ఫైట్ చేసినట్టున్నాడు. ఇంకా నీకు ఒక లెటర్ వచ్చి ఎలిజాంగ్ అని చెప్తూ చూస్తుంది. దాన్ని చూసుకుని దాన్ని షాక్ అవుతూ ఉంటాడు.
చెప్తుంటాడు. ఎందుకంటే ఆ లెటర్‌లో ఆలివ్ వ్యాంగ్ గురించి ఉంటది. ఇంకా అలాగే ఆలివ్ వ్యాంగ్ చనిపోయి ఉన్నాడు కదా! కానీ వాళ్ళందరూ ఇన్వైట్ చేసినందుకు ఎక్కడికో ఒక లెటర్ ఉంటది. దాని నిజమని ఆలివ్ వ్యాంగ్ అసలు నాకేం అర్థం కావట్లేదు. ఆలివ్ వ్యాంగ్ చనిపోతే మనం ముందే చూసాం. కానీ ఆలివ్ వ్యాంగ్ ఎలా పట్టుకున్నారు? నాకు అర్థం కావట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు. నాకు తెలిసిన వరకైతే ఆలివ్ వ్యాంగ్ మన ముందే దూకేశాడు. నాకు తెలిసి ఆలివ్ వ్యాంగ్ పేరు యూజ్ చేసుకుని ఎవరో కింద చేస్తున్నట్టున్నారు. నా కొడుకుని చంపేస్తాను చెప్పి దక్కలేదు. ఒకళ్ళు నిజమే ఉండొచ్చు కదా నీకు చెప్తూ, సరే అయితే ఒకసారి నేను వెళ్ళాలనుకుంటున్నాను. మీరు కూడా నాతో పాటు రండి. ఇంకా ఆలివ్ వ్యాంగ్ ఒకవేళ నిజమైతే ఖచ్చితంగా వేసేస్తాను, అబద్ధం అయితే వేసేస్తాను అని చెప్తూ ఇంకా మన హాస్టల్ మాట ఆలివ్ వ్యాంగ్ గారి పార్టీల దగ్గరికి కూర్చుంటాడు. అదే మన అక్కడ చచ్చిపోతాయి కదా ఫైట్ జరిగినప్పుడు. మళ్ళీ ఇదే ఇలా ఆలివ్ వ్యాంగ్ నువ్వు నాకు అర్థం కావట్లేదు, అసలు నువ్వు పట్టుకున్నావా చనిపోయావా నాకు అర్థం కావట్లేదు, నువ్వు పట్టుకుంటే చాలా బాగుంటుంది అని చెప్తూ తను అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇంకా మనలు ఎల్లి కూడా తనకు చాలా చేస్తుంటే ఇదైతే ఆలివ్ వ్యాంగ్ గారు ఇల్లు అసలు లేదు, మొత్తం మారిపోయినది. ఇంకా అక్కడ చెంక్ అని డెస్టిన్ అక్కడ ఉంటాడు. ఇంకా మనోళ్ళు అక్కడే ఉంటాడు. ఇంకా తర్వాత బెల్ మోగ ఉంటుంది. ఎవరో లోపలికి వచ్చినట్టు, ఎవరో లోపలికి వచ్చారు. హాస్టల్సా ఫస్ట్ వీళ్ళు వస్తుందని చెప్పి అసలు అనుకోలేదు. అది పనుకుంటూ ఉంటారు. ఇంకా తర్వాత ఆలివ్ వ్యాంగ్ ఎక్కడ ఉన్నాడు, ఆలివ్ వ్యాంగ్ లేడు కదా, అసలు ఏంటి దాంట్లో కిండల్ చేస్తాను మీరంట అని చెప్తుంటే మన అంకుల్స్ కూడా అక్కడ ఉంటారు. ఇంకా తర్వాత ఆలివ్ వ్యాంగ్ పేరు పెట్టుకుని మీరే నాకు కిండల్ చేసింది, నా కొడకల్లారా చెత్త కొడకల్లా అని చెప్పి తిడతా మేము కాదు సార్ మేము హెడ్తో మాట్లాడాలి సగల, నేనే హెడ్ని, ఏం మాట్లాడినట్టు అని చెప్తుంటే మీరు కానీ ఆలివ్ వ్యాంగ్ పేరు యూజ్ చేసుకుని కిండల్ చేసిన మాట నేను చంపేస్తుంటే అది మేము కాదు వేరేవాడు చేశాడు, తను రావాలి అని చెప్పి చెప్తుంటే అవునా అని చెప్తూ వాళ్ళందరూ లోపల పోయి కూర్చొని మీరు అని చెప్పేసి అక్కడ ఇంకో బిల్లన్ బాగుండదు. అక్కడి నుంచి వచ్చింది ఎవరో కాదు, ద బిగ్ డీల్ నుంచి అందరూ వచ్చాక నా లైన్ మీద నా ఫేవరెట్ క్యారెక్టర్ రాలేదు. ఇంక మన జెరీ అక్కడ ఉంటారు. జెరీ అక్కడికి వచ్చేసి ఆలివ్ వ్యాంగ్ పేరు యూజ్ చేసింది మీరేనా అని తెలియదు సార్ మేము కోసం ఇంకొకరు ఉన్నాడు వాళ్ళు వస్తారు తొందరగా అని చెప్తుంటే సరే అయితే ఓకే చూద్దాం కానీ అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా దానైతే మన జోహాన్ని మన జేకే గారు అయితే చూస్తుంటాడు. ఇద్దరు మంచి ఇదిలో ఉన్నారు, మంచి పవర్ అప్ చేసుకున్నారు కదా ఇద్దరు, మంచి ఇదిలో ఉంటాడు. దాంట్లో అయితే చాలా పవర్ఫుల్ అయ్యారు. సరే అయితే మీరు లోపలికి వెళ్ళి వెయిట్ చేయండి, రావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా తొందరగా వస్తారని చెప్పి అని చెప్తూ ఉంటాడు. ఓకే అని చూస్తుంటే ఇంకా అలాగే డ్రీమ్ మేజర్ క్రూస్ అని ఇక్కడికి వచ్చేసాయి అని చెప్తుంటే డ్రీమ్ మేజర్ క్రూస్ అదే బిగ్ గాడ్ డాక్ ఇక్కడికి వచ్చేసిన జోహాన్ ఒక్కడే ద సింగిల్ వారియర్ అక్కడికి వచ్చేసారు కదా. ఇంకా ముగ్గురు వచ్చేసారు. ఇంకా ఫైనల్లీ ఇంకా హాస్టల్ ఇంకా మన బిగ్ డీల్స్ ఇంకా గాడ్ డాక్ నుంచి మన జోహాన్ కూడా ఇక్కడికి వచ్చేసాను అంటాడు. ఇంకా తర్వాత వీళ్ళందరూ చూసేసి ఈ వీళ్ళు ముగ్గురు కలతో నేను చాలా ఆనందపడుతున్నాను చెప్పేసి అక్కడ ఇంకా వెళ్ళిపోకుండా ఇంకెవరు వస్తుంటే నిజంగా నువ్వు ఇటు మరి ఎప్పుడు నేను చాలా పెద్దగా ఉన్నావా నేను చూస్తుంటే అది వెనక్కి ఎవరో ఒకరు పెట్టుకుంటాడు. తను ఎవరు మనకు తెలియదు. అసలు ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పి చెప్తే నువ్వేనా జెర్రీ, నువ్వు బిగ్ డీల్లో పనిచేసాడు కదా అని చెప్పి చెప్తుంటే ఫస్ట్ టైం జెర్రీ కూడా ఒకరిని తలపైకి చూస్తానని చెప్పి అసలు అనుకోలేదు, ఫస్ట్ టైం చూసిన ఇదంతా అని చెప్పి మన శామ్యుల్ కానీ జెర్రీని కింద చేస్తుంటాడు. సరే అయితే పక్కన పెట్టి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు శామ్యుల్ అని చెప్తుంటే నేను ఆ వర్కర్స్ తలుపు నుంచి వచ్చాను, ఏమి ఇప్పుడు రాకూడదు అని చెప్తుంటే సరే అయితే ఈ లీడర్ కానీ పోలీసు అలాగా మాకు ఫోన్లో మాట్లాడతారు అలాగే అని చెప్తుంటే తను ఫోన్ తీసుకుని వచ్చి ఉంటాడు. ఆ ఫోన్లో మాట్లాడతానని సగల లేదు ఈసారి మీరు నేనే డైరెక్ట్గా వచ్చి మాట్లాడతాను, ద హాస్టల్స్ ఇంకా బిగ్ డీల్ ఇంకా గాడ్ బ్యాక్ అని చెప్పి చెప్తే అందరూ వచ్చుంటారు. ఇంకా అందరూ దాన్ని చూసుకొని షాక్ అవుతూ ఉంటారు. ఇంకా తర్వాత మీ అందరిని ఇక్కడికి చూద్దాం నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, మీ అందరూ కలిసి ఉన్నా కూడా నాకు చాలా బాగా నచ్చింది అని చెప్తూ ఇంక మీ అందరితో నాకు అవసరం ఉంది అని చెప్తూ తన కింద దిగుతుంటాడు. తను చూస్తే చాలా చిన్నపిల్లలు ఉంటాడు. ఇంకా దాని తర్వాత మన చైర్మన్ పిలుచుకున్న తిని ఇంకా దాంట్లో అయితే ఏదో మేమే వర్కర్స్ ఇంకా వర్కర్స్ నుంచి మేము పిలిచిన కూడా కోసం పని కోసమే మనం 4 మీద క్రూజ్ గురించి మాట్లాడడానికి వచ్చాము. ఎందుకంటే చార్ల్స్ జోయి ఇప్పుడు చాలా పెద్దోడు అయిపోయాడు. ఇంకా అలాగే చార్ల్స్ జోయి మనం ఎప్పుడైనా డిస్ట్రాక్ట్ చేయొచ్చు, కానీ చార్ల్స్ జోయి మిమ్మల్ని ఎప్పుడైనా డిస్ట్రాక్ట్ చేస్తాం, మేము వాడుకొని వదిలేసే టైపు, కానీ మమ్మల్ని అయితే కాదు. ఎందుకంటే మేము 4 మీద క్రూజ్లో మెయిన్ మెంబర్స్ ఇంకా అలాగే వర్కర్స్ వాళ్ళం, తన సీక్రెట్ ఉంటుందని చెప్పేసి మన పాప మాట్లాడుతుండేది. ఇతను ఎవరు కాస్త చిన్నపిల్లల్లో కూడా నాకు అర్థం కాలేదు ఎక్కడి నుంచి వచ్చా అని చెప్తుంటే సరే అయితే ఇంకా మనకి కావాల్సింది ఏం లేదు, చార్ల్స్ జోయిని డిస్ట్రాక్ట్ చేద్దామే, ద 4 మీద క్రూజ్ని కలిపేసి చార్ల్స్ జోయిని చంపాలనుకుంటున్నాను నేను అని చెప్పి తను చెప్తుంటాడు. ఇంకా అలాగే తన సీక్రెట్ కూడా నా దగ్గర ఉంది నేను చెప్తూ మన వైస్ చైర్మన్ కూడా మాట్లాడుతుంటాడు. అంటే ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాడు. మనోడైతే తన వైస్ చైర్మన్ అని చెప్పేసి దాని తర్వాత వాళ్ళందరికీ 1 బిలియన్ అనేది ఆఫర్ ఇస్తాను అని చెప్పేసి డ్రీమ్ మేజర్ క్రూజ్కి ఇంకా అలాగే మీరు నటపతి జాయిన్ అయిపోయినని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా దాంట్లో అయితే మేము డబ్బులు ఇంకా చెప్పడం కాబట్టి మేము జాయిన్ అయిపోమని చెప్పి తను చెప్తుంటాడు. మామూలు డబ్బులు ఎప్పుడు కొనలేదని చెప్తుంటే అట్టంటారా ఓకే అయితే మీకు నేను డబ్బులు ఇచ్చి చాలా తప్పు అయిపోయినట్టుంది, నన్ను క్షమించండి. మీకు ఒకే కన్ఫర్మ్ చేయాలనుకుంటున్నా, నేనేం చేయాలనుకున్నానంటే మిమ్మల్ని నడప జాయిన్ అవ్వమని చెప్తున్నా. ఎందుకంటే నేను చార్ల్స్ జోయితో వార్ స్టార్ట్ చేయబోతున్నాను. చార్ల్స్ జోయిని అంటం చేసేందుకు మీ హెల్ప్స్ అవసరం అవుతాయి కాబట్టి మిమ్మల్ని కడగబోతున్నాను. ఇంకా అలాగే నాకు తెలుసు మీకు ఫైనల్ ఆన్సర్ ఏం చెప్తాడు అని చెప్పి, కానీ నాకు ఒక క్లారిటీ ఏంటి, మీరు నాతో పాటు ఉంటారా ఉండరా బిగ్ డీల్ అని చెప్పేసరికల్లా ఇంకా మనోడైతే ఇంకా బిగ్ డీల్ అయితే మీరు ఉంటే మంచిది, ఉండకపోతే బాగోదు, ఎందుకంటే మీరు థర్డ్ ఫ్లోర్లో చాలా పనులు చేశాను చెప్పేసి కదా, లేదు బిగ్ డీల్ ఉన్నాం అని చెప్పేసి మన జరిగాడు మేము వస్తున్నాం, మేము ఇంటి పాటు ఉండబోతున్నాం అని చెప్పేసి అక్కడ మీతో జాయిన్ అయిపోతాం అని చెప్తుంటారు. ఎందుకంటే మన శామ్యుల్ గాడు ఏం చేశాడు గుర్తున్నారు కదా, తను కింగ్ కావాలి, అదే సినోహాన్ కోసం అంటూ తను చేసేది బికాస్ ఆఫ్ సినోహాన్. ఇంకా దాంట్లో అయితే ఓకే మీతో పాటు ఉంటాం అని చెప్పి చెప్తుంటే
నైస్ వర్క్, బిగ్ డీల్ అని చెప్పి మన శామ్యుల్‌కి చెప్తూ ఉంటాడు. ఓకే. ఓకే. ఇంకా హాస్టల్స్ మీ సంగతేంటి? మా అమ్మ అయితే ఆలోచిస్తూ ఉంటది. కానీ అప్పుడే మనోడు చెప్తుంటాడు, డబ్బులతో మనం కొనాలని అసలు ఆలోచించబాక. మేము ఒక ఫ్యామిలీని ఎప్పుడైనా డబ్బులతో కొనాలనుకుంటే నరికేస్తాను నా కొడకలారా అని చెప్పి తను చెప్తుండే అసలు. ఓహో! అయితే మీతో నాతో పని చేయాలన్నమాట. నాకు నచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటే అప్పుడు మనోడిని తిట్టేసరికల్లా స్టైల్‌గా వచ్చి వాడిని తిట్టడానికి కొట్టాలనుకుంటే, ఏ జాగ్రత్త రా, ఎందుకంటే నీ వెనక ఒక పెద్ద మనిషి ఉన్నాడని చెప్పేసరికల్లా తను వీవీఐపీ, నేను తన దగ్గర బ్లాక్ బ్యాచ్ ఉంది. ఇంకా తను స్ట్రాంగ్ అని చెప్పి మనకు అర్థమైపోయి ఉంటది. ఎందుకంటే బ్లాక్ బ్యాచ్ ఉంది కాబట్టి ప్లస్ తను వీఐపీ కాబట్టి తన ఫేస్ ఇంకా రివీల్ కాలా. ఎవడో మంచి బిగ్ షాట్ అనుకుంటా. ఇంకా అప్పుడే వేరే వద్దు ఫైట్ ఏం వద్దని చెప్పి మనోళ్ళు ఆపుతుంటారు. సరే అయితే అటైతే హాస్టల్ మంటూ జాయిన్ అవుతూ ఇంకేమంటావు జోహాన్, నువ్వు నాతో పాటు వస్తావా? ద వన్ మ్యాన్ ఆర్మీ, నువ్వు నాకు కావాలి జోహాన్. ఎందుకంటే నువ్వు నాతో పాటు జాయిన్ అయ్యావంటే నాకు పనికి వస్తావు నువ్వు అని చెప్పి చెప్తుంటే, నేను నీతో పాటు జాయిన్ అవ్వాలా? నాకు జాయిన్ అవ్వేదంటే పక్కన పెట్టు, నాకు అదేం నచ్చలేదు. కానీ నేను నిన్నైతే ఒకే ఒక విషయం అడగాలనుకుంటున్నా, ఆ డ్రగ్స్ మీరేనా చేశారని చెప్తుంటే, సో మనం ఇంటికి మన వాళ్ళతో జాయిన్ అయ్యని చెప్తుంటే, మనకు ఒక సపరేట్ రీజన్ ఉంది. మనం చేయాల్సిన పని మనకున్నాయి కాబట్టి జోహాన్ కానీ ఒకవేళ వాళ్ళతో పాటు జాయిన్ అయ్యారంటే మాత్రం హాస్టల్ ఆపేవాడు ఎవడు ఉండడు. ప్లేస్ మనకి చాలా పెద్ద వర్క్స్ అన్నీ స్టార్ట్ అవుతాయని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా దానితో అయితే వర్కర్స్ జాయిన్ అవ్వలేదు. నాకు చూసి ఎలీజ్ ఏం అంటూ ఉంటాడు, అటైతే బిగ్ డీల్ కూడా వాళ్ళతో పాటు జాయిన్ అయ్యింది కాబట్టి బిగ్ డీల్ వెళ్తే మనకి వార్ స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా సీన్ కట్టేపోయి, జోహాన్ ఏమంటావు, నాతో జాయిన్ అవుతావా, నాతో వస్తావా అని చెప్పి మనం అడుగుతూ ఉంటాడు. ఇంకెడకో అందరు జోహాన్ ఏం సమాధానం చెప్తా అని చెప్పి అందరు వెయిట్ చేస్తూ ఉంటే జోహాన్ గారు అయితే ఒకే మాట్లాడుంటాడు, జాయిన్ అయితే పక్కన పెట్టు, అసలు డ్రగ్స్ మా అమ్మకు సంబంధించింది మీరే అలా చేసిందని చెప్పి అడుగుతుంటే, దాని గురించి మేమే చేసాం, ఏమి ప్రాబ్లమా స్టైల్గా వచ్చేసి నా కొడక ఇదంతా నీ వల్ల మా అమ్మ ఎంత సఫర్ అయింది తెలుసా అని చెప్పి కొడతా ఉంటే, నేను ఖచ్చితంగా వేసేస్తా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఎందుకంటే జోహాన్ గాడు అయితే వాళ్ళ అమ్మ కోసం ఏదైనా చేసానికి రెడీ ఉంటాడు. కానీ అప్పుడే అందరూ చూస్తూ ఉంటాడు. ఎందుకంటే జోహాన్ అక్కడ ఉంటాడు, ఏదో విచిత్రంగా చూస్తుంటాడు. ఎందుకంటే జోహాన్కి కళ్ళు కనపడట్లేదు. జోహాన్ గాడు అయితే నేను ఇంతసేపు నీ పక్కన నిలబడ్డాను, కానీ వేరే సైడ్ ఏం చేసి కొట్టాలని తెలియజేస్తున్నావు, నాకు అర్థమైంది, అచ్చు మీ అమ్మలాగే నీకు కూడా కళ్ళు కనపడవు కదా, అటైతే నీకు మ్యాథ్స్ అర్థమైపోయింది అని చెప్పేసి అందరూ ఆలోచిస్తుంటాడు. ఎందుకంటే జోహాన్ కళ్ళు కనపడట్లేదు అని చెప్పేసి అందరూ జోహాన్ని స్క్రోల్లో చేసేసి, నా తెలుసు జోహాన్, ఈ విషయం నాకు ఎప్పుడో నిజం తెలుసు, నీకు మీ అమ్మ ఉన్న డిసీజ్ ఉందని చెప్పి నీకు కంప్లీట్గా కళ్ళు కనపడవు. నా బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే నువ్వు ఒక యూజ్లెస్ లాంటివి, నువ్వు ఒక పని చేయని ఒక కెమెరా లాంటివి, కాబట్టి నేను పెట్టుకోకపోయినా ఒకటే. కాబట్టి గాడ్ డాక్ కూడా మనతో పాటు జాయిన్ అవుతుంది అనమాట. ఇంకా బిగ్ డీల్ మనతో పాటు అలయన్స్ చేసింది కాబట్టి ఇట్స్ బెస్ట్. కాబట్టి హాస్టల్లో మాత్రం మనతో జాయిన్ అవ్వరు. కాబట్టి హాస్టల్ ఇంకా గాడ్ డాక్తో ఫైట్ జరగబోతుందని చెప్తూ ఇంకా సరే అయితే జోహాన్ పనబెట్టే అని చెప్పేసి జోహాన్ పనబెట్టేసి ఉంటాడు. జోహాన్ ఈజీగా పడిపోతుందని చూసి మన జెరీ కడితే ఏం జరుగుతుంది అక్కడ, తను ఎంత స్ట్రాంగ్ నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్తుంటే జోహాన్ గారికి కళ్ళు కనపడట్లేదు. ఇంక మనోడైతే ఇంకా సరే అయితే ఇంకలందరూ ఫైట్ చేసాక స్టార్ట్ అవుతూ ఉంటున్నారు. ఎందుకంటే మనోడైతే నీ రెచ్చగొట్టాడు కాబట్టి వాళ్ళతో ఫైట్ చేసాక స్టార్ట్ అవుతున్నాడు, ఎలీజంగ్ డిట్ అని చెప్పి. ఇంకా మనోడైతే వెరన్ ఇంకా జెర్రీ ఇంకా ఫైట్ చేసినాక రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా ఇద్దరు నా కొడక చెట్న కొడక అని చెప్పి ఇద్దరు కొట్టుకుంటూ ఉంటాడు. నువ్వు బాగానే ఫైట్ చేస్తావు అని చెప్పేసి మనోడైతే వెరన్ అయితే తన మేనేజర్ కిమ్ టెక్నిక్స్ని కాపీ చేస్తుంటాడు. దానివల్ల జెర్రీ గాడికి అయితే మంచి డబ్బే పడిపోయి ఉంటుంది. ఇంకా దాని చూసి తను కాస్త ఇంప్రూవ్ అయినట్టున్నాడు అని చెప్తూ ఇంకా అలాగే మన మమ్మీని కాపాడని చెప్పేసి ఉంటాడు. ఇంకా మన అంకుల్స్కి ఇంకోటైతే ఫైట్ చేసేదానికి రెడీ అయిపోతూ ఉంటాడు. ఇంక మన ఎలీజాంగ్ కూడా రెడీగా ఉంటాడు. మనోడైతే గ్లౌస్ వేసుకుంటూ వాళ్ళ నాన్నలాగా అయితే మీరు నాకు కాస్త ఇబ్బంది ఎలాగున్నాడు, సరే నేను చూస్తాను కానీ అని చెప్పి ఇంకొకరితో ఫైట్ చేసేదానికి స్టార్ట్ అవుతుంది. నువ్వు గన్ని నువ్వు నన్ను ఇంప్రెస్ చేయమంటావు, నీకు తెలుసా, అది ఇందుకు నేను చూపిస్తాను అని చెప్తూ ఇద్దరు ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది. నాకు అర్థమైంది, ఎందుకంటే నేను ఒక ఎనిమల్గా చూస్తాడు. నువ్వు చెప్తూ ఇందులో ఒక ఎనిమల్ ఇన్స్టింక్ట్స్ ఉన్నాయని చెప్పి మన జేకే గారు చెప్తూ ఉంటాడు. ఇంకా దాంట్లో దొరికింది అవకాశం కదా అని చెప్పేసి తన పైకి ఎక్కేసి ఉంటాడు. ఇంకా తన పైకి మన శామ్యుల్ కూడా ఎక్కేసి ఇద్దరిని కొట్టుంటాడు. కానీ ఇంటిమేట్ కిస్ చేసుకుని ఉంటాడు. అది మన పాప చూసి నవ్వుతూ ఉంటుంది, అంటే లెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా దాన్ని చూసి చాలా రోజులు కదా ఫైట్, రేంతో ఫైట్ చేస్తా అని చెప్తూ మనోడైతే ఫైటింగ్కి రెడీ అవుతున్నాడు. జస్ట్ నా కొడుకు ఇదంతా దేనికని చెప్పేసి ఇంకో అలా బాల్స్ మీద కొట్టుకుంటూ ఉంటాడు. కానీ వాళ్ళకి ఎటువంటి పెయిన్ ఉంటుంది. ఇంక మనోడైతే గుమ్మ బయటకు వచ్చేసి ఉంటాడు. మీ పడి మీరు సావంట్రా, నేను చూస్తూ ఉంటానని చెప్పి మన గుమ్మ బయటకు వచ్చేసి ఉంటాడు. సరే అదే తనంతా మనల్ని ఫైట్ చేసినాక చూసారా, అంటే మా 4 క్రూస్ అందరూ ఫైట్ చేసి తను చేసి దాన్ని ఎంటర్టైన్మెంట్ చూస్తున్నాడు, ఎవడు స్ట్రాంగ్ కూడా అని చెప్పి. కానీ తను జడ్జ్ చేయాలని చెప్పి చూస్తున్నారా అని దాన్ని చూస్తూ ఉంటాడు. మన జేకే గారు అయితే అర్థమైంది అంటే ఎంత పవర్ఫుల్ అని చెప్పి తను ఎంత కొట్టినా కానీ లేస్తున్నాడు. నా దేశం వరకు తను చాలా స్ట్రాంగ్ అని పెట్టి చెప్పి చెప్తుంటారు వైస్ చైర్మన్. ఇంకా అంకుల్స్ కూడా చాలా పవర్ఫుల్ అయిన వాళ్ళు, కానీ వాళ్ళకి ఫైట్ చేద్దాం కాస్త కష్టం. నా దేశం వరకు జెర్రీ ఇంకా ఇతరులకు చాలా గట్టిగా ఫైట్ చేస్తుంటే ఎవరన్నా సరిగ్గా ఫైట్ చేయట్లేదు, సంజయ్ కోసం బట్టలు చింపేసుకుని ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడైతే నాకు ఇంట్రెస్ట్ లేకుండా కూర్చున్నాను, మీ ఇంట్లో కూర్చున్నారు, ఎటువంటి గేమ్స్ ఏం లేవా అని చెప్తుంటే యూ వాంట్ ప్లే దీనికి లీవ్ అని చెప్తుంటే మనల్ని అయితే పట్టేసుకుని అదే
తను అన్కాన్షియస్ చేసానికి ట్రై చేస్తుంటాడు. అప్పుడే తన మీదకి పేపర్ వేసేసి మన జాక్ గడి దగ్గరికి వచ్చేసి ఉంటాడు. చట్నా కొడక జాక్ నువ్వు ఇక్కడ ఇంటికి వచ్చావు, నన్ను ఫోడించలేవు, నువ్వు అంత స్ట్రాంగ్ కాదురా చట్నా కొడక వద్దేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోని చెప్తే నాకు తెలిసే విషయం నేను వీక్ అని చెప్పి నాకు గుడి మీద గుడ్డు చేయాల్సిన అవసరం లేదని చెప్తుంటే అక్కడికి నేను ఉన్నారా అని చెప్తే మన పరిగెట్టుకుంటూ వస్తుంది మన జాకెట్ దగ్గరికి. అది ఎవడో కదా మన వాస్కో. తను బ్యాట్ ట్యాక్ స్కిల్ నెంబర్ 4 డఫర్గ్రీన్ స్కిల్ నెంబర్ 4 యూజ్ చేస్తుంటాడు. పోయిన నేను నోటీస్ చేశాను. ఓహో బన్నగుస్ నుంచి వాస్కో కూడా ఇక్కడికి వచ్చాడా, ఓకే అయితే చూద్దాం. అయితే ఇంకా ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది. ఇంకా వీళ్ళందరూ చూసి ఒక మంచి ఫైట్ జరగబోతుంది చెప్పి అందరూ చూస్తున్నారు. అప్పుడే ఒకటి చూసి షాక్ అవుతుంది మన శామిల్ గారు. శామిలే కదా అందరూ షాక్ అవుతుంది. అక్కడికి డానియల్ వచ్చి ఉంటారు. డానియల్ తన లాస్ట్ ఆడికి ఏం చేస్తారు అందరూ బాగా కొట్టింది, ఒక్కొక్కరిని కుక్కని కొట్టినట్టు కొట్టుంటారు. దానివల్ల డానియల్ చేసి పెట్టి ఒక షాక్ అవుతూ ఉంటారు. డానియల్ అక్కడికి వచ్చేసారు కదా, డానియల్ అక్కడికి వచ్చాడా అని చెప్పి మాట్లాడుతూ మన చైర్మన్ గారు చెప్తూ ఉంటాడు. డానియల్ అక్కడికి వచ్చేసాక ఇంకన్నా షాక్ అవుతావు, ఇంకా ఈయన కొడుకు వచ్చి హీస్ ఎ మాస్టర్ మాట్లాడుతూ వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు నన్ను అందరూ ఇంత దారుణంగా చూస్తారు, నేనేం చేశాను నా మొహం మీద ఏమైనా అనుకుందా చెప్పి మన డానియల్ గారు ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మన చైర్మన్ గారు చెప్తుంటారు, డానియల్ నువ్వు వద్ద నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎందుకంటే నువ్వే కదా నా టూ ఆర్క్స్ని ఎవరో ఇబ్బంది చేసావు, అదే నా ఫ్లెట్స్ని. కాబట్టి డానియల్ దీన్ని ఎట్టోడిస్తాను నేనే చూస్తాను, ఇంకాకి మీరు పోయి డానియల్తో ఫైట్ చేయని చెప్పి చెప్పు ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు కూడా పోయిన డానియల్తో ఫైట్ చేస్తుంటారు కాబట్టి అదే టెక్నిక్ యూజ్ చేస్తూ డానియల్ నేను కొట్టాలని ట్రై చేస్తుంది. కానీ డానియల్ కడితే తన మెయిన్ బాడీ ఫుల్ పవర్స్ మొత్తం యూజ్ చేస్తుంటాడు. ఎందుకంటే తన యూఐ బాడీలో పవర్స్ యూజ్ చేస్తుంటాడు. ఎందుకంటే తను మెయిన్ బాడీ అక్కడే ఉంటుంది, మనోడైతే ఈ బాడీలో చేయగలుగుతాను మొత్తం ఈజీగా. ఇంకా దానితో డానియల్ అయితే ఫైట్ చేస్తూ ఇంకా మన శామ్యుల్ ఇంకా ఎలీజా గట్టిగానే ఫైట్ చేసుకుంటాడు మాస్టర్స్ కాబట్టి. ఇంకోటైతే రా ఫైట్లో ఉంటాడు, కొట్టుకుంటూనే ఉంటాడు. చట్నా కొడుకు నేను ఖచ్చితంగా ఏం చేస్తారా ఈరోజు నువ్వు చట్నా కొడుకు అని చెప్తే తిడుతుంటాడు. అయినా నాకేం అర్థం కావట్లేదు, అసలు హాస్టల్కి ఏం కావాలి, హాస్టల్ అంటే జాయిన్ కావాలంటే ఏం కావాలి, ఎందుకంటే నేను రాజుని కావాలనుకుంటున్నాను చెప్పి మనోడు అడుగుతుంటాడు. ఎందుకంటే మనోడు వీళ్ళందరినీ యూజ్ చేసుకుని రాజుగా మారాలని చెప్పి మన ప్లాన్ వేస్తుంటారు. అదే నుంచి వచ్చి మంచి ఇండియన్ కూడా అడుగుంటారు. వీళ్ళందరితో నీకేం పని ఇంటికి నెంబర్స్ వేసి పెట్టాను చెప్తే అదొక అవసరం ఉంది, నేను ఒకటి కోసం ఇదంతా చేస్తానని చెప్తుంటాడు. అదే మనోడు కూడా ఒక్కడి కోసం ఇది చేస్తుంటాడు, అదే సీనుహాన్ కోసం. ఇంకేమైనా అయితే వాడికి అసలు ఏం కావాలో నాకు చెప్పు దాన్ని కొనిస్తాను చెప్పి చెప్తుంటాడు. ఇంక మనోడు అయితే డానియల్ గారు అయితే వీళ్ళని ఈజీగా పని పెట్టేసి ఉంటాడు. డానియల్ కూడా చాలా స్ట్రాంగ్ అయిపోయిందని చెప్పేసి తను ఫైట్ చేయడానికి చాలా కష్టం అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా దానితో అయితే మన వాస్కో గారు అయితే మనని ఆఫ్రికన్ కొడుతూ ఉంటాడు. నువ్వు చాలా గట్టిగానే స్ట్రాంగ్ అయినా ఆడుతున్నావు వాస్కో, నువ్వు పోయినసారి ఉన్న పిల్లోడైతే కాదు, నువ్వు చాలా పవర్ఫుల్ పెట్టని చెప్పి ఇట్లా చెప్తుంటాడు. ఇంకా అలాగే పిల్లోడా నాతో ఫైట్ చేయని చూసుకో, ఫస్ట్ నువ్వు ఎట్ట ఫైట్ చేయాలని నేర్చుకొని చెప్తుంటే మనోడైతే నిండు మారిపోయావు వాస్కో, అసలు నిండుగా మారాల్సిందేను కానీ నువ్వు మారిపోయని చెప్పి ఇట్లా చెప్తూ ఉంటాడు. మన వాస్కో గారు అయితే ఇక్కడ చేరి తన ఫడ్మెన్ స్కిల్ నెంబర్ 4 యూజ్ చేస్తూ ఉంటాడు. ఇంకా దానితో అయితే మన చేరి ఇంకా వేరే ఎట్ట ఫైట్ చేస్తున్నావు, ఇందుకు నువ్వు వీక్గా ఫైట్ చేస్తున్నావు, ఇందుకు జాక్ ఉన్నాడనే, జాక్ ఇక్కడ ఉంటే ఏమవుతుంది, నన్ను ఫైట్ జరి ఉన్నాడని చెప్పి. ఎందుకంటే కమాన్ ఫైట్ విత్ మీ, నువ్వు తన ముందు తను వీక్గా ఫీల్ అవ్వాలనుకుంటున్నావు, నువ్వు తన కానీ స్ట్రాంగ్ అయితే నాకు తెలుసు, ఒకవేళ నువ్వు నీ ఫుల్ పొటెన్షియల్తో ఫైట్ చేయకపోతే నువ్వు ఈజీగా చనిపోతావు, ప్లీజ్ నాతో గట్టిగా ఫైట్ చేయి, లేకపోతే నువ్వు దేనికి పనికిరావు అని చెప్పి తను తిడుతూ ఉంటాడు మన వేరేని అయితే. ఇక దాన్ని చూసి డానియల్ నేను కాస్త మాట్లాడాలని అనుకుంటున్నా, నాకు టైం ఇస్తావా అని చెప్పి చెప్తుంటే నాతో ఏం మాట్లాడుతావు అని చెప్పి చెప్తుంటే సరే అయితే వాళ్ళు వదిలేసి డానియల్ పాటు ఫైట్ చేయని చెప్పేసాక అని చెప్పేసాక మన వైస్ చైర్మన్ని సరే అని చెప్పేసి మనం పని పెట్టేస్తూ ఉంటాడు. కానీ అప్పుడే చట్నా కూడా నీకు చెప్పాను కదా అని చెప్తుంటే అప్పుడే డానియల్ గారు పరిగెట్టుకుంటూ వచ్చి నా కొడుతో ఫైట్ చేయని అనుకుంటాడు. వస్తున్నాను డానియల్ అని చెప్పి మన వైస్ చైర్మన్ కూడా అక్కడికి వెళ్తుంటాడు. నన్ను ఇంకా ఓడించలేదు, నేను ఎందుకు ఇంత వీక్గా ఉన్నాను, ఇప్పుడు నేను ఒక ఫైట్ కూడా గెలవలేకపోయాను, ఎందుకు అలాగా నాకు అర్థం కాలేదు, నేను నిజంగానే వీకా లేకపోతే నేను అసలు దేనికి పనికిరానా చెప్పి అడుగుతుంటాడు. అసలు నిజంగా నాకు బాక్స్ ఉందా, ఎందుకంటే ఇప్పటికి ఎన్ని ఫైట్లు ఫైట్ చేసినామని నేను ఓడిపోతూ వస్తున్నాను అని చెప్పి తను చెప్తుంటాడు. అప్పుడే వాడైతే మొహం మీద గుడ్డేసి పాడిపెట్టేస్తుంటాడు. నాకు మా మాస్టర్ నాకు చెప్పాడు నేను ఒక జీనియస్ అని చెప్పి, కానీ నాకు అర్థం కావట్లేదు ఎందుకు అలాగా, నేను ఇంకా స్ట్రాంగ్ కావాలని చెప్పి తను చెప్తూ ఉంటాడు. మనోడైతే కుక్కను కొట్టినట్టు కొట్టించుకుంటాను, నాకు అర్థమైంది ఇప్పుడు, ఎందుకంటే నా పంచెస్లో అనేది ఎమోషన్ అనేది లేదు, నేను ఒక బాక్స్ అండి కానీ నా పంచెస్లో మంచి ఎమోషనల్ లేవని చెప్పి చెప్తూ ఉంటాడు. మనోడు తిరిగి తన టెక్నిక్ని యూజ్ చేస్తూ కొడుతూ ఉంటాడు. ఎందుకంటే అది యాక్చువల్లీ మన డానియల్ గారి బాడీలో లాంటిది, కానీ డానియల్ దాన్ని చూసి షాక్ అవుతుంది, ఇదంతా నాకు లేడు కదా అని చెప్పి. ఎందుకంటే డానియల్ గారు ఎలా అయితే తన పవర్ మొత్తం యూజ్ చేసి తను ఎదుటి పవర్ యూజ్ చేసి తన పవర్గా కండక్ట్ చేసుకుని కొడతాడు, అలాగే ఇది కూడా చేస్తుంటాడు. దాన్ని చూసి ఇంక మిగతా అందరూ ఇంప్రెస్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే ఎలా అని చెప్పేసి మనోడు కూడా దాన్ని చూసి షాక్ అవుతూ ఉంటాడు. మనోడైతే లేచి నేను ఇంకా స్ట్రాంగ్ కావాలి, నాకైతే అర్థమవుతుంది, అదైతే నువ్వు ఆ టెస్ట్లో పాస్ అయిపోయావు అని చెప్పి చెప్తే ఇంక నువ్వు ఫైట్ చేసిన అవసరం లేదా అని చెప్తే ఫైట్ చేసిన అవసరం లేదా, నువ్వు ఎవరు నీ పేరు అని అడిగేసావు, నేను జాక్లీ నేను ఒక వీక్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా దాంట్లో అయితే ఓకే అని చెప్పి చెప్తుంటాడు. అప్పుడే మన డానియల్ గారు అయితే వాడితో ఫైట్ చేసానికి మీద పోతూ ఉంటాడు. ఇంకా అప్పుడు పోతా ఉండేసరికి డానియల్ గారు మంచి పవర్ఫుల్ మీద ఉన్నారని చెప్పి అర్థమవుతూ ఉంటుంది. ఇంకా డానియల్ గారు అయితే తన యూఏ బాడీలో పెట్టి ఒక టెక్నిక్ని కాపీ చేస్తూ చాలా పవర్ఫుల్గా ఫైట్ చేస్తూ ఉంటారు. కానీ తన టెక్నిక్ని ఈజీగా ఒక
ఒకడు రిఫ్లెక్ట్ చేసి ఉంటాడు. అదే ద అన్నోన్ పర్సన్ నాకు తెలిసిన దాంట్లో ఫైట్ చేసి నేను అనుకోలేదు, కానీ నీకు మంచి అపోనెంటే దొరికాడు, కానీ ఫైట్ చేయ డానియల్, నేను చూస్తాను అని చెప్తూ ఇంకోటైతే తనకి ఇటువంటి అవకాశం లేదు, తన నుంచి క్యాప్ కూడా కనపడట్లేదు అని తను చూస్తూ ఉంటాడు. అంతే సరే డానియల్ తను ఎట్ట ఫైట్ చేస్తాను నేను కూడా చూస్తాను అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాంట్లో జోహన్ గడ్ అయితే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నాకేం అర్థం కాలేదు కొంచెం అని లేస్తుంటాడు. ఇంకా దాంట్లో అయితే ఎలా ఫైట్ జరగదని చూస్తుంటే ఇంక మనైతే డానియల్ అయితే నెక్స్ట్ లేదా జాక్ లేదు చాలా గట్టిగానే కొట్టించుకుంటున్నాడు. నాకు అర్థమవుతుంది, ఒరే నువ్వు ఎందుకు రావు అన్నీ నా మోహన్ మీద కొడతావు, నా మోహన్ నేను పాడు చేయాలనుకుంటున్నావు ఏంది నువ్వు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకప్పుడే వాళ్ళు పాస్ చూపిస్తుంటారు, స్కూల్ చూపిస్తుంటే స్కూల్ అందరూ క్యాఫ్టేరియాలో తింటూ ఉంటారు. ఇక్కడ చూసామని మన దేశంలో చార్జ్ స్టోరీ ఇప్పటికి క్రూని నాతో స్టార్ట్ చేయించి 4 ఏళ్ళు అవుతుంది, కాబట్టి చార్జ్ స్టోరీ చాలా డబ్బులే సంపాదించాడు. దాని ఎక్కడ చూస్తుంటే మనం బాగానే పవర్ఫుల్గా అని చెప్పి చెప్తుంటాడు. మనడైతే క్యాఫ్టేరియాలో తినట్లేదు ఫుడ్ అంట, తను తింటుంది ప్రిన్సిపల్ ఆఫీస్లో ఫుడ్ మొత్తం తింటున్నాడు. అంటే ఎంత రిచ్ అవ్వమని చూపించండి ఎంత స్ట్రాంగ్ అని చెప్పి. ఇంకా అలాగా మీరే నా ఫ్రెండ్స్ నాతో పాటు అని చెప్తుంటాడు. మనడైతే కొట్టించుకుంటూ ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. దాన్ని చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే జాక్ కూడా యూ బిగ్ వన్ సవరా నా కొడక నేను ఒక లిటిల్ వన్ అని చెప్పి ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలాగా ఇద్దరు ఫైట్ అనేది చాలా మంచిగానే జరుగుతుంటుంది. మోనైతే దట్టి బాక్సింగ్ అయితే యూజ్ చేస్తుంటాడు. దానివల్ల కాలుతో చెట్టు ఎక్కడ పడితే అక్కడ కొడుతూ ఉంటాడు. మోనైతే తన మొహం మీద కాలు పెట్టి ఎగురుకుంటూ వచ్చి కొడుతూ ఉంటాడు. మోనైతే అసలు ఇక్కడ ఏం జరుగుతుంటా అని చెప్పి మొన్న చూస్తుంటాడు, బ్లర్గా చూస్తూ ఉంటాడు. దానికైతే తను మంచి పవర్ఫుల్గానే మాట్లాడుతున్నాడు అని చెప్పి చూస్తూ ఉంటాడు. అసలు సమ్ పీపుల్ నాకు నిజంగా అర్థం కావట్లేదు అసలు ఏ టైప్ ఆఫ్ తను నా గన్ అనుకోనే ఫైట్ చేస్తున్నాడు, తను చాలా స్ట్రాంగ్ ఉన్నాడు అని చెప్పి చెప్తుంటే ఇంక వదిలే అని చెప్పి చెప్పేస్తూ ఉంటాడు. ఎందుకంటే అక్కడ చూసిన నీకు అందరూ వాళ్ళు ఫైట్ మొత్తం ఎవరో చూస్తున్నట్టు చూపిస్తూ ఉంటాడు. ఎందుకంటే మన వాస్కో గాడు అయితే మంచి టెక్నిక్ యూస్ చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు. తన ఫర్గెన్ స్కిల్ నెంబర్ 4 నన్ను యూజ్ చేస్తూ ఉంటాడు. ఇది నా న్యూ వన్ నీ మీద యూజ్ చేయబోతున్నాను అని చెప్తుంటాడు. యూజ్ చేస్తుంటే మన జెరీ చెప్పని ఆపేస్తూ ఉంటాడు మధ్యలో. దాని నేను బాగా నీ చేయి అని చెప్తుంటే తన చేయి మీద బొక్క కూడా పెట్టేస్తున్నాడు నీ. ఇంకా దాన్ని చూసిన వెంటనే నువ్వు ఎలా వచ్చావు జెరీ ఇక్కడికి అని చెప్తుంటే నువ్వు ఎలాంటి ఫైట్ చేస్తున్నావు అంటే వీక్ అనుకుంటున్నావా చూడ మస్కిల్స్ అని చెప్పి తను షో ఆఫ్ చేస్తూ ఉంటాడు మనోడైతే జెరీ మడు. ఇంకా దాని గురించి అలా చూస్తూ ఉంటే అసలు ఎలా జరుగుతుంది వాళ్ళకు సర్ప్రైజ్ చేయడు, కానీ ఎలా నేను అవ్వలేకపోయినా అని చెప్తుంటే జెరీ నువ్వు చేయి బాగున్నాను కదా అని చెప్తే పర్వాలేదు కాసేపు నేను వాళ్ళే అనుకుంటా అని చెప్తుంటాడు. మనైతే వరుణ్ గాడు ఎందుకు తను ఫైట్ చేయాలంటే నువ్వు ఇంత కష్టపడి ఫైట్ చేస్తున్నావు, కానీ లిమిట్స్ మటం అదే నీ ఫుల్ పొటెన్షియల్తో ఫైట్ చేయబోతే నేను అసలు నేను ఫైట్ చేయను, కాబట్టి రీజన్ లేదు ఫైట్ చేసేదానికి, ఇంకొదిలి నేను అంతే చట్నా కొడుతాను ఫైట్ చేసిన అవసరం లేదని చెప్పేసి మనం అలాగా వెళ్ళిపోయి ఉంటాడు. అలాగా మన జెరీ అయితే గెలిచేసి ఉంటాడు. ఇంకా అయితే మన వాస్కోతో ఫైట్ చేస్తాను అని చెప్పి ఉంటాడు. నీ స్వాడ్ ఎప్పటికీ నీ ముందు ఉంటుంది అని చెప్పేసి అక్కడ సరే అయితే తనతో బాగానే ఫైట్ చేస్తాను చాలా అంటే చాలా స్ట్రాంగ్ అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. నేను దాంట్లో సీన్ కట్ అవుతుంటే మనోడు అయితే కొట్టుకుంటుంటాడు. తెనాలిగాడు అయితే ఎంత కష్టపడి తన మీద అటాక్స్ అని యూజ్ చేస్తున్నాం కానీ అది ఎటువంటి పడదు. ఎందుకంటే అందరూ ఫైట్ చేస్తున్నాను కూడా డాలన్ గార్డ్ని చూస్తూ ఉంటాడు. డాలన్ గారు తను టాల్ ఆఫ్ రేట్లో ఏం చేసి అందరూ బాగా తెలుసు, కానీ తన టెక్నిక్స్ అనేవి ఇక్కడ ఏం పని చేయట్లేదు అని చెప్పి అందరూ స్టాక్ అవుతూ ఉంటాడు. తను ఎన్ని టెక్నిక్స్ యూజ్ చేస్తున్నా కానీ ఇడిగే ఒక ఇంచు కూడా తగలేకపోతూ ఉంటుంది. తను ఎన్ని టెక్నిక్స్ యూజ్ చేస్తూ కొడుతున్నా కానీ తనైతే ఈజీగా దాచి చేసిపోతుంటాడు. ఇంకా మన డానియల్ గారు అయితే తను యూజ్ చేసిన పవర్తోనే తను ఒక ఎనర్జీని క్రియేట్ చేసి తను అటాక్ యూజ్ చేయడానికి ట్రై చేస్తుంటే కానీ తను ఈజీగా తను తప్పించుకుంటాడు. దాన్ని చూసి డానియల్ గారు ఎలా రా పాసిబుల్ అని చెప్తే ఇది అక్కడికి జెర్రీ ఇంకా మన జాక్ గారి తప్పించుకోలేకపోయాడు, నువ్వు ఎలా తప్పించుకున్నావు రా అని చెప్పి అనుకుంటుంటాడు. ఇతను చూసి దానికి మంచి బిగ్ స్టాండ్ ఎలాగా ఉంటాడు. ఇంక మనం పడుకునేసి ఉంటాడు. దాన్ని చూసి నేను డానియల్ గారు ఈజీగా ఓడిపోయేసరికి కదా షాక్ అవుతుంటాడు. ఓహో డానియల్ ఓడిపోయావు నిజంగా, నేను అనుకోలేదు ఇంత తొందరగా ఓడిపోతాను అని చెప్పి. సరే అయితే నాకు నేను ఒక చిన్న పని ఉంది డానియల్, అదేం కాదు నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు వర్కర్స్లో జాయిన్ అవ్వాలని చెప్పి తను చెప్తుంటే నేను వర్కర్స్లో ఓకే దేనికి అని చెప్తుంటే నువ్వు నా కీ పాయింట్ ఇంకా అలాగే నువ్వు ట్రంప్ కార్డ్ నాకు, ఎందుకంటే చార్ల్స్ స్టోన్ ఓడిచేదానికి నాకు నువ్వు అవసరం అవుతావు డానియల్ అని చెప్పి చెప్పేసాక కదా డానియల్ గారు ఏం మాట్లాడుతున్నావు అరే నువ్వు అసలు ఏమని మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుంది అని చెప్పి తను చెప్తుంటే డానియల్ గారు అనుకుంటాడు అసలు వీడికి నేను ఏం కావాలి, అసలు నేను ఎందుకు కావాలి వీడికి, నేను తన బ్రెయిన్లో ఏముంది నాకు అర్థం కావట్లేదు అని చెప్తుంటే అయినా నేను దేనికి యూజ్ అను కదా నీకు అని చెప్తుంటే అయినా నీ ఆన్సర్ అని చెప్పి నేను ఎప్పుడు జాయిన్ అవునా అని చెప్పి చెప్తే కదా డానియల్ నేను అనుకున్నాను నువ్వు నాతో పాటు పని చేస్తావు అని చెప్పి, బట్ నువ్వు చేయను అనుకుంటున్నావు. అటైతే నీకు అబద్ధం చెప్తాం కూడా రాదు, నీకు జేమ్స్ లీ గురించి తెలుసుకోవాలనుకున్నావు కదా, నాకు తెలిసినట్టు నీకు జేమ్స్ లీ గురించి నేను మొత్తం చెప్తాను. నీకు చార్జ్ స్టోరీ ఐడెంటిటీ నీకు ఇచ్చాడు, ఎందుకంటే జేమ్స్ లీ గురించి నువ్వు కనుక్కున్నావు నా విషయం బాగా తెలుసు, కాబట్టి నీకు ఆ చార్జ్ స్టోరీ ఐడెంటిటీ ఇంటికి ఇచ్చాడు కూడా నాకు బాగా తెలుసు, అసలు నీకు ఐడెంటిటీ ఇంటికి ఉన్న కూడా నాకు బాగా తెలుసు. దాని ఎక్కడ చూస్తుంటే తను చార్జ్ స్టోరీ అంటే నా 2 బాయ్స్ గురించి తెలుసా ఇడికి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాను మన డానియల్ కడితే, కాబట్టి నేను చార్జ్ స్టోరీ డిస్టార్జ్ వెళ్ళుకున్నా దానికి నువ్వు కావాలి, నువ్వు నా
ట్రంప్కి మారిపోతున్నావు నువ్వు చెప్తూ నా ట్రంప్ కార్డు నువ్వే అని చెప్పి మన డార్లింగ్ అని పిలుస్తుంటాడు వర్కర్స్లోకి. డార్లింగ్ గారికి ఏం అర్థం కావట్లేదు, ఎందుకంటే జేమ్స్ లీ గురించి చెప్తాను మన డీసీగా చెప్పుంటారు. కాబట్టి నాకు నమ్మకంతో నేను ఇంత జాయిన్ అవ్వాలని చెప్పి మనం చెప్తుంటాడు. కాబట్టి నీకు డబ్బులు అంటే కావాలంటే వస్తూ ఉంటాయి, నువ్వు మీ ఫ్యామిలీని పోషించుకోవచ్చు ఈజీగా పీట్ అని చెప్తూ ఉంటాడు. ఇంకా దానికోసం డానియల్ నాతో పాటు పని చేయి, ఇంకా అలాగే నీకు జేమ్స్ లీ గురించి కూడా ఈజీగా చెప్తూ ఉంటాను, దానివల్ల నువ్వు బాగానే తెలుస్తావు అని చెప్పి మొన్నడైతే చెప్తూ ఉంటాడు. దాన్ని చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా, అసలు నీకు ఏం మాట నీకు అసలు ఏం తెలుసు, కాబట్టి నీకు నేను జాయిన్ అవ్వను, నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, నువ్వు చాల్సిన కానీ నువ్వు ఓడించుకో ఇప్పుడు అని చెప్తుంటాడు. నేను చూశాను నువ్వు థర్డ్ ఫ్లైట్లో ఇంకా ఫోర్త్ ఫ్లైట్లో ఏమేం చేస్తావు అని చెప్పి, ఇంకా నాకు మొత్తం తెలుసు, ఎందుకంటే డ్రగ్స్ గురించి ఇంకలిగే మనిషి మొత్తం కిడ్నాప్ చేసి పెట్టేది, దానికోసం నీతో పట్టుబట్టి నేను ఉన్నాను చెప్పి మన డానియల్ గారికి చెప్తుంటాడు. ఓహో అయితే నువ్వు అట్ట వచ్చావు డానియల్, నాకు అర్థమైంది, నాకు తెలిసిన వరకు డీజీ మొత్తం అని చెప్తుంటాడు. కాబట్టి మనోడు వద్దులేని జాయిన్ అని చెప్పి చెప్పేసి ఉంటాడు. సరే అయితే డానియల్ గారిని పన్న పెట్టి వైస్ చైర్మన్ వచ్చాయని చెప్పేసి కదా సరే అని చెప్పి మనమైతే మిగతా కొట్టాలనుకుంటే అప్పుడే మనోడైతే లేచేసి ఫైట్ చేస్తుంటాడు. మన జోహన్ గారు ఫైనల్లీ యాక్షన్లోకి వచ్చుంటాడు. నా కళ్ళు ఇప్పుడు బాగా కనపడుతుంది, ఈ హ్యాండర్ అండి ఎట్ట కొట్టారు అని చూస్తుంటే జోహన్ నీ కళ్ళు మళ్ళీ బాగా అయిపోయావు అని చెప్పి మనోడైతే షాక్లో చూస్తుంటాడు. మన జాక్ కూడా నేను నీకు ఉన్నాను, నేను ఫైట్ చేస్తాను, నువ్వు నాకు కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తుంటాడు. అయినా నీ ఫేస్ మంచిగా దెబ్బ తగిలింది చూసుకోరా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా దాని అయితే థ్యాంక్ యూ ఫర్ ఆల్, ఇక నేను ఒకరిని చూసుకుంటా అని చెప్పి చెప్తుంటాడు. ఓహో జోహన్ మళ్ళీ వచ్చేసారని చెప్పేసి అందరూ చూస్తుంటారు. ఇంకా మనోడైతే ఫుల్ ఒక ఆర్మీ మొత్తం సృష్టించుకుపోతుంటాడు. ఇంక మన హాస్టల్ ఇంకా మనోళ్ళు అయితే అందరూ ఇంకా దాని అయితే నాకు తెలిసి మీకు ఒక ఆర్మీ అని చెప్పేసి ఇంకా బిగ్ డీల్స్ ఇంకా వర్కర్స్ ఇద్దరు ఇనేట్ అయిపోయి ఫైట్ అనేది జరగబోతుంది. ఇంకా దాని చూసి వాడిని ఓకే ఇది మంచి ఫైట్ జరగబోతుంది ఇక్కడ అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటాడు. ఇంకా నువ్వే నా దగ్గర తీసుకుంది బూస్ట్ మీకు ఇష్టమంటావు అయింది అని చెప్తుంటే ప్లీజ్ చేయండి బాస్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. అంటే వాడితే కాస్త రొమాంటిక్ మళ్ళీ అంటున్నారు మంచి ఇంకా జాగ్రత్త దాని పక్కన పెట్టింది. ఇంకా వీళ్ళైతే ఇంకా అందరూ రెడీ అవుతూ ఉంటారు. ఎందుకంటే డాన్ కూడా ఎన్నో స్ట్రాంగ్ అవుతాయి. ఇంకా అలాగే డాన్ ఓడించిన పౌడర్ కూడా తన పక్కన అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా అందరూ ఇంక మన అయితే నేను జస్ట్ రిమెంబర్ నాకు తెలుసు మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ అందరిని వదిలేసి మీరు ఇక్కడికి వచ్చారని చెప్పి, ఇంకా అలాగే నీకు ఒక కూతురు ఉన్నారు కదా తన పేరు సన్నీ ఇంకా హనీ అంటే ఏదో సంథింగ్ పేరు నాకు తెలీదు, నీకు ఇంకో కొన్ని కూతుర్లు ఉన్నారు, ఇంకా అలాగే నీ కూతురు ఉంది, ఇంకా అలాగే బర్నగుల్స్ మెంబర్స్, ఇంకా అలాగే జోహన్ మీ అమ్మ ఇప్పుడిప్పుడే రికవర్ అవుతూ ఉంది, తన ఎక్కడ చూస్తుంటే నువ్వు తను వదిలేసి వచ్చావు నీకేమైనా అర్థం అవుతుందా. ఇంకా అలాగే మన జాక్ గడికి చెప్తుంటాడు నాకు తెలిసిన వరకు మీ ఫ్రెండ్స్ ఇంకా మీ నీ లవర్ వాసన కూడా ఎక్కడ ఉన్నారు, అన్న వదిలేసి వచ్చావు, నేను ఒక మాట చెప్తే అందరు ఎక్కడికి చనిపోతాడు అని చెప్తూ ఇంకా వాళ్ళ చుట్టూ మొత్తం నా మనసులో ఉన్నారు, నేను కానీ ఒక్క మాట చెప్తే మీ అందరూ ఎగిరిపోతారని పీత అని చెప్తుంటాడు. ఆ మాటని వెంటనే పెట్టి ఒక షాక్ అయిపోతూ ఉంటాడు. నాకు తెలుసు మీ అందరూ ఎలాంటి వాళ్ళు, మిమ్మల్ని ఎక్కడ హట్ చేస్తే మీరు ఎక్కడ హట్ అవుతారో నాకు బాగా తెలుసు, అందుకే నేను మగసు ఉన్నాను, కాబట్టి మీరు నాకు ఏం చేయాల్సిన అవసరం లేదు, నా ప్రకారం చూస్తుంటే మన కుటుంబం ఉన్నారా వాళ్ళని కాపాడుకోవాలి మనం అని చెప్పేసి చెప్తుంటారు. దాని చూసి మన ఇంకొన్ని ఇంకా ఎటువంటి ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, కాబట్టి అంతా జాయిన్ అయిపోయింది, నాకు కావాల్సింది ఏం లేదు, ఒకడు అసలు నీకు ఏం కావాలరా అని ఎవరు వాడిని ట్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, కాబట్టి దాన్ని నమ్మాల్సిన అవసరం లేదని చెప్పి చెప్తా ఉంటే లేదు ఒకవేళ అది కానీ నిజమైతే మనం మొత్తం నాశనం అయిపోతుంది, నీకు చెప్పే మిమ్మల్ని ఇక్కడ దాకా వచ్చాడు మీకు ట్రాప్ అని మీరు అసలు గుర్తుపట్టలేపారు, నాకు కావాల్సిన ఎవరో కాదు ఒకడే తన జోహన్ నా వైపు పంపించండి, నా జోహన్ ఒకరు ఉంటే చాలని చెప్పేసాకలా ఇంకా అన్నాడు. జోహన్ గారు తెలిపండి మొత్తం నాశనం అయిపోతుంది, జోహన్ గారు అటు వచ్చానంటే మొత్తం అసలు ఏమవుతుంది నాకు అసలు తెలియదు, తను ఇంకా జోహన్ కూడా సరే అయితే వాళ్ళ అమ్మని గుర్తు తెచ్చుకుని వెళ్తాను చెప్తే మన డాన్ గారు ఆపేసాను అంటాడు. లేదు జోహన్ బదులు నేను వస్తాను, నువ్వు అడిగి అది ఆఫర్ నేను యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పేసి అక్కడ డానియల్ నువ్వు వచ్చిన ప్రాబ్లం లేదు, కాబట్టి నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, కాబట్టి నేను వర్కర్స్లో జాయిన్ అవుతాను అని చెప్పేసి అక్కడ మంచి డిసిషన్ డానియల్ ఇంకా జాయిన్ అయిపోతాను చెప్పేసి ఉంటాడు. ఇంకా అంటే మీటింగ్ అయిపోయిన సరే ఇంకా అందరూ తనకి వెళ్ళి వాళ్ళందరూ బాగున్నారో లేదని చెప్పి అందరూ చూసుకుంటూ ఉంటాడు. ఇంకా అందరూ బాగుందని చెప్పి వాళ్ళ అమ్మాయి అయితే బాగా కొడుకుడికి రికార్డ్ అవుతూ ఉంటుంది. ఆ చెత్తన కొడుకు మనకు అబద్ధం చెప్పారని చెప్తుంటే ఆయన మీకు ఎలా తెలుసు అసలు అంత తొందరగా మీకు ఆ ఐడియా ఎలా వచ్చింది చైర్మన్ అని చెప్తుంటే ఐడియానా లేదు అది నేను ఎప్పుడు చేస్తున్న పనే, కానీ మీరందరూ వాళ్ళు బాగానే బోల్తా గురించాడు ఇవాళ నేను బ్లఫ్ చేశాడు అని చెప్పి చెప్తుంటే నేను బ్లఫ్ చేశాను ఏం కలిగి మనకి చాలా వరకు పెద్ద మనుషులు దొరికారు, నువ్వేమనుకుంటున్నావు ఇప్పుడు దాకా నేను బ్లఫ్ చేశాను అనుకుంటున్నావా, కాదు మనకి కావాల్సింది చాల్సిన నిశ్చితం, నేను ఎప్పుడు అబద్ధం చెప్పను, నేను ఎప్పుడు నిజం మీద ఉంటాను, వాళ్ళందరూ నా ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పి వెనక బ్యాక్గ్రౌండ్లో ఎన్ని కార్డ్స్ చూపిస్తున్నావు చూడండి. ఇంక మనోడితే ఇంకా అలాగే వెల్కమ్ డానియల్ చెప్పి చెప్తూ ఉంటాడు. డానియల్ ఇది నీ టెంపరీ ఆఫీస్, దీన్ని తొందరగా రీఓవర్ చేసి నీ మంచి ఆఫీస్ చేస్తాను అని చెప్పి చెప్తుంటారు. ఇంకా డానియల్ గారు అయితే నేను వర్కర్స్లోకి వచ్చేసాను, నా దగ్గర 2 బాడీస్ ఉన్నాయి, కాబట్టి నా ఫస్ట్ బాడీతో నేను మొత్తం ఈ బాడీతో మొత్తం వర్కర్స్ సీక్రెట్స్ మొత్తం కనుక్కుంటాను, నా నెక్స్ట్ బాడీతో దాన్ని మొత్తం డిస్ట్రాయ్ చేస్తాను, దాని మేకడం చూస్తుంటే డానియల్ గారు నేను ఒక 2 waysగా పనిచేస్తాను అని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది గైస్. నాకు తెలుసు ఇది కాస్త తక్కువసేపే వచ్చిందని చెప్పేసి ఇంకలాగే కాస్త ఇది కాస్త ఫాస్ట్గా కూడా ఉందని చెప్పి నాకు తెలుసు. నెక్స్ట్ అనేది నేను నెక్స్ట్ చాప్టర్ కూడా తక్కువగానే ఉంటుంది, అది
అది జేమ్స్ లీ గురించి ఉంటుంది. అసలు జేమ్స్ ఛాన్స్లీ ఎవడు, ఇంకా అలాగే ద ప్రీ జనరేషన్ అంటే మనకి ఆ ఆర్క్లో తెలియపోతుంది కాస్త, కాబట్టి ఆ ఆర్క్ కోసం వెయిట్ చేయని. ఇంకా అలాగే ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తాను గైస్. ఓకే, బాయ్ బాయ్, సీ యూ టుమారో, మళ్ళీ కలుస్తాను. ఇంకా అలాగే మనం వన్ పీస్ని తొందరగానే తీసుకుని వస్తాం, అది మాత్రం గ్యారంటీ. వన్ పీస్ వచ్చినప్పుడు మాట్లాడుకున్నాం. ఓకే గైస్, బాయ్ బాయ్, వన్ పీస్లో కలుద్దాం. ఇంకా మళ్ళీ మళ్ళీ వన్ పీస్లో చూస్తాను. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టేయండి. ఓకే, సీ యూ సూన్. అడిగదా ఒకసారి మరి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి. ఇంకా మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ. సాయోనారా.